గోల్డ్ ఒక సెంటిమెంట్. ఏ చిన్న శుభకార్యమైనా ఇంతో కొంత గోల్డ్ కొంటూ ఉంటారు. అలాంటి గోల్డ్ రేటు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకుంటుంది. అసలు ఈ బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనపల్లి జ్యువెలరీ డైరెక్టర్ గోపికృష్ణ గారు ఉన్నారు. మరి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో సామాన్యులకు అందనంత దూరాన గోల్డ్ వెళ్ళిపోతుంది. అసలు ఈ గోల్డ్ రేటు రోజు రోజుకి ఎందుకు పెరుగుతుందంటారు? నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. సో గత కొన్ని నెలల నుంచి చూస్తే బంగారం రేట్లో చాలా వ్యత్యాసం చూస్తూ ఉన్నాము. అంటే నార్మల్గా కోవిడ్ తర్వాత బంగారం రేట్ అనేది కొద్దిగా పెరగడం అప్పర్ ట్రెండ్లో ఉంది. సో ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. ఆఫ్టర్ కోవిడ్ అన్నీ కూడా కరెక్ట్గా అయిన తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ లిటిల్ డౌన్ ట్రెండ్. ఆర్టిఫిషియల్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ డిప్ చూసాము. సో మళ్ళీ దాని తర్వాత స్లోగా పెరుగుతూ వస్తుంది. సో నార్మల్గా బంగారం రేట్ ఎలా తెలుస్తుంది, అసలు ఇప్పుడు బంగారం రేట్ ఎలా ఉంది అనేదంటే ఇంటర్నేషనల్లో ఉన్న ఔన్స్ రేట్ బట్టి చేస్తారు. ద గోల్డ్ స్పాట్ ప్రైస్ అని అంటారు కూడా. సో ఈ ఔన్స్ ప్రైజ్ లండన్లో యుఎస్ డాలర్స్లో ఏమి ఉంటుంది అనేది ఉంటుంది. సో దీనికి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఉన్న ఇంపోర్ట్ డ్యూటీస్, లాజిస్టిక్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్ అన్నీ కలిపి లోపల జిఎస్టీ కలిపి ఒక ల్యాండింగ్ ప్రైస్ అనేది వస్తుంది. సో గత 4-5 మంత్స్లో చూస్తే $2,600 ఒక ఔన్స్ రేటు నుంచి $3,140 వరకు దాదాపు వీ హ్యావ్ సీన్ ద ప్రైజ్ అండి. సో ఇట్స్ అ కంటిన్యూస్ గ్రోత్. సో దాదాపు $440 పెరిగిందంటే ఇట్స్ 15-18% గ్రోత్. అండ్ రూపీ వాల్యూలో కూడా చూసుకుంటే 72,000, 73,000 నుంచి 76,000, దాని తర్వాత వెనకబడలేదు. ఇక 76,000 నుంచి వెనక చూడకుండా దాదాపు $94,000 వరకు గోల్డ్ రేట్ వచ్చేసింది 24 క్యారెట్. సో ఇట్స్ అ వెరీ బిగ్ పాజిటివ్ ట్రాక్. సో మెయిన్ రీజన్ అంటే ఇంత పాజిటివ్ ట్రాక్ రావడానికి కారణం ఏంటి? నార్మల్గా ఆర్గానిక్ గ్రోత్ అంటే ఏంటి? ప్రతి 6 నెలలకు కొద్దిగా పెరగడము, దట్స్ ఆర్గానిక్ గ్రోత్. కానీ ఇంత షార్ట్ టర్మ్లో ఇంత పాజిటివ్ గ్రోత్ రావడం ఏంటంటే ఇంటర్నేషనల్ ఒక ఆర్థిక పరిస్థితి, ఎకనామికల్ వే ద సిచ్యువేషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్లీ దట్ మేక్స్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద మెటల్. సో నార్మల్గా యూఎస్ ఎలక్షన్స్లో ట్రంప్ వస్తే బంగారు రేట్ తగ్గుతుందని చెప్పి చాలా మందికి ఇది ఉండే. సో ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ద సేమ్. So but it made in different way. So after Trump coming on, the new policies, the new import duties, this made a big impact in the global economy. So చాలామంది ఇన్వెస్టర్స్, దేశాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, అందరూ కూడా ఏంటి డాలర్స్ షెడ్ చేస్తూ గోల్డ్ బయింగ్కి స్టార్ట్ చేశారు. సో లాస్ట్ క్వార్టర్లో చూస్తే హైయెస్ట్ కన్సెషన్ ఆఫ్ గోల్డ్ ఆన్ ద గ్లోబ్. సో అందరు కూడా డాలర్స్ ఎగ్జిట్ చేస్తూ గోల్డ్పై పడ్డారు. సో ఈ పాజిటివ్ లైన్ అనేది మూవ్ అవుతూ వస్తుంది. సో ఇండియాలో గోల్డ్ రేట్స్, కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇంపాక్ట్. సో దాదాపు లాస్ట్ 25 days బ్యాక్ చూస్తే ఎక్స్చేంజ్లో దాదాపు $88 ఒక డాలర్. సో $88 డాలర్ ఉండడము ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ఔన్స్ రేటు పెరగడము. సో ఇట్ హ్యాడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద గోల్డ్. సో వీ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ ద గవర్నమెంట్. ఎందుకంటే లాస్ట్ టైం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించిన తర్వాత కూడా ఈ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ నిజంగా ఇంపోర్ట్ డ్యూటీస్తో చేంజ్ అవ్వకపోతే దాదాపు 1,00,000 దాటేసి ఉంటుంది ఇప్పటికీ బంగారం ధర. సార్ ఇప్పుడు ప్రజెంట్గా 24 క్యారెట్లు 10 గ్రాములు 90,000 పైగానే ఉంది. సో అసలు గోల్డ్ రేటు పెరిగింది తగ్గింది, పెరిగితేనేమో 100% పైనే పెరిగిపోతుంది, తగ్గితే మాత్రం 10% అట్లా తగ్గిపోతుంది. అసలు పెరగడం తగ్గడం అనేది ఎలా నిర్ధారిస్తారు? నార్మల్గా అప్ అండ్ డౌన్స్ చూస్తే జనరల్గా చాలామందికి అనుకోవడం, కానీ జనరల్ ప్రాక్టీస్ కూడా ఏముంటుంది, ఇండియాలో వెడ్డింగ్ సీజన్ ఉంది, ఫెస్టివల్ సీజన్ ఉంది, దసరా, దివాళీ, అక్షయ తృతీయ, పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో ఇంటర్నేషనల్లో కొద్ది రేట్ పెరుగుతుంది బికాస్ ఇండియాలో కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది, ఫెస్టివల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గడం అనేది చూస్తాం. దట్స్ సహజం, లిటిల్ 0.5%, 1%. కానీ ఇంత పెద్ద ఇంపాక్ట్స్, ఈ ఇంపాక్ట్స్ అనేది జనరల్గా ఆర్గానిక్ ఇంపాక్ట్స్ కావు. అయితే ఈ బుల్ రన్ ఎక్కడి వరకు ఆగుతుంది? సో దాదాపు 2,700 ఉన్నప్పుడు 2,800 సపోర్ట్ లెవెల్ అనుకున్నారు. మళ్ళీ 2,800 నుంచి 2,940 సపోర్ట్ లెవెల్ అనుకున్నారు. 2,940 దాకినాక $3,080 ఒక సపోర్ట్ లెవెల్ అనుకున్నారు. ఇప్పుడు 3,000, దాదాపు $3,140కి వచ్చింది. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ లెవెల్? సో ఈ ఎప్పటి వరకు ఉంటుంది బుల్ రన్ అనేది? ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అండ్ ఇప్పుడు ఒక పాజిటివ్ గ్రోత్ ఉంది బికాస్ ద డిమాండ్ ఫర్ ద గోల్డ్ గ్లోబలీ ఈజ్ దేర్. డిమాండ్ ఉందంటే ఇట్స్ ఇన్ పాజిటివ్ ట్రాక్. సో ఇంకా రాబోయే రోజుల్లో ఎంతవరకు పోతుందో అది వెయిట్ చేసి చూడాలి. సో ఈ విధంగా చూస్తే ఐ థింక్ $3,200 $3,250 కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఇండియన్ కరెన్సీలో దాదాపు కొద్ది రోజుల్లోనే $1,00,000పై వీ ఆర్ గోయింగ్ టు సీ ద గోల్డ్ రేట్ అండి. 10 years బిఫోర్ ఒక 20,000 30,000 పెడితే గోల్డ్ వచ్చేది. బట్ ఇప్పుడు 1 lakh పెడితేనే
ఒక తులం గొలుసు వస్తుంది అంటే చాలామంది కూడా భయపడుతుండ్రు. అంటే 10 years బ్యాక్ ప్రజెంట్ ఆఫ్టర్ 10 years ఎలా ఉండబోతుంది అసలు గోల్డ్ కొనాలంటేనే సామాన్యులు కొందరు బెంబెలెత్తిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే పెరుగుతుందా తగ్గుతుందా అంటే? ఒకటండి, ముందు ఒక పెళ్లి కోసం నగలు తీసుకుంటే ఓ 10 లక్షల రూపాయల్లో బంగారు నగలు వచ్చేస్తాయి, ఓ 20 లక్షల రూపాయల్లో బ్రహ్మాండంగా కావాల్సిన నగలు అన్నీ చేయించుకోవచ్చు అనే ఒక మెంటాలిటీ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రకారంగా ఎలా అయిపోయింది, ఇవాళ ఒక చిన్న 10 గ్రాముల ఆభరణం కొనాలన్నా దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిందే. సో ద గోల్డ్ హెస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే అసలు ఇంత ప్రైస్ పెరిగితే హౌ డు ద పీపుల్ అడాప్ట్ ఇట్, అంటే ఎలా కొంటారు ఏంటి అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ ఆ కన్సెప్షన్ అనేది అలానే ఉంది, దాదాపు రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఎప్పుడైనా ఎక్కడైతే ఎక్కువ గ్రోత్ ఉందో ప్రజలు అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. సో 2025లో చూస్తే ద షేర్ మార్కెట్ ఈజ్ నెగిటివ్. ద ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 5-6 months నుంచి చూస్తే ఎంటైర్ షేర్ ఆఫ్ మార్కెట్ ఈజ్ నెగిటివ్. సో నెగిటివ్ షేర్ మార్కెట్ ఈజ్ నెగిటివ్. సో వాట్ డు పీపుల్ ఆర్ ఇన్వెస్టర్ విల్ డూ, దే వాంట్ టు పుట్ ద మనీ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడే పెడతారు. సో జస్ట్ ఒక 3 monthsలో 10% గ్రోత్ అనేది చిన్నది కాదు కదా. సో పీపుల్ ఆర్ పుట్టింగ్ ద మనీ ఇన్ టు ద గోల్డ్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లోకి తీసుకొస్తున్నారు. సో ఈ పాజిటివ్నెస్ చూస్తున్నాం. అయితే ఎప్పుడైనా అండి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ షుడ్ బి ఆల్వేస్ స్మార్ట్ ఇనఫ్. అంటే నేను ఇవాళ కొంటున్నాను రేపు వారంలో తీసేస్తానంటే వీ హ్యావ్ టు వెరీ స్మార్ట్ ఇనఫ్. ఎప్పుడైతే కరెక్షన్ ఉంటుందో ఆ టైంలో పర్చేస్ చేయాలి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, నేను ఇంట్లో కోసం కొని పెట్టుకుంటున్నాను. ఇట్ మే బీ ఫర్ 6 months ఆర్ ఇట్ మే బీ ఫర్ 2 years ఆర్ 5 years. ఇంట్లో పెళ్లి కోసం కొనుక్కుంటున్నాను. దే ఆర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అలాంటి ఇన్వెస్టర్స్కి ఎప్పుడు నష్టం లేదండి. ఇట్స్ ఆల్వేస్ ఎ పాజిటివ్ గ్రోత్ బికాస్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ. సో మీరు కంపేర్ చేస్తే గోల్డ్ రేట్లో 2000 సంవత్సరం నుంచి తీసుకుంటే మిలీనియంలో వీ హ్యావ్ సీన్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. సో వీ హ్యావ్ సీన్ 2007, 2008 to 2012 బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద గోల్డ్ రేట్స్. సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ 40%. Again after 2012 to 2016 and 17 it was not that big impact, but again after COVID what we are seeing is again a big bull run in the gold. So ee positive growth unnappudu chaala mandi they come forward and doing it andi, but we can say all Indians are pretty happy endukante prati okkaru ento kaasta bangaram koni pettaru. So intlo ఉన్న బంగారం విలువ పెరిగింది అంటే నేను ఇన్ని రోజులు ఏదైతే నాకు అసెట్ కష్టం వస్తే ఆదుకుంటుంది, నేను ఇన్వెస్ట్ చేశాను ప్రాఫిట్ వస్తుంది అనే వాల్యూ పెరగడంతో ద పీపుల్ ఆర్ హ్యాపీ. బట్ వన్ థింగ్ ఇస్ షూర్ అండి, బంగారం ఇంత ముందులాగే ఈజీగా కొనడము, కావాల్సినంత కొనడం అనేది కొంచెం కష్టమే బికాజ్ ద ప్రైజెస్ సో హై. సో ఇవాళ ఒక చిన్న ఆభరణం కొనాలన్నా 4-5 లక్షల రూపాయలు పెట్టాలి. పెళ్లి నగలకు కావాలంటే 1/2 kg బంగారం కొనాలంటే చాలా పెద్ద అమౌంట్ పెట్టాలి. దట్ అ బిగ్ ఇంపాక్ట్ టు ఇండియన్ వెడ్డింగ్స్ అని చెప్పవచ్చు. సార్ ఇప్పుడు బంగారం పెరుగుతున్న క్రమంలో బంగారం పైన కొంతమంది పెట్టుబడులు పెడుతుంటారు. సో ఇది రైట్ టైం అంటారా? అందాక అదే చెప్పాను, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే స్మార్ట్ ఇనఫ్ ఉండాలి. ఒక కరెక్షన్ గ్రాఫ్లో ఒక 10 step ఫార్వర్డ్ వెళ్ళినాక 4 step బ్యాక్ వచ్చినప్పుడు దట్స్ అ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి ఒక ఆప్షన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దే కెన్ డూ ఎనీ టైమ్ దే కెన్ ఇన్వెస్ట్ బికాస్ నెక్స్ట్ 1 yearలో వీఆర్ సీయింగ్ ఎ వెరీ పాజిటివ్ గ్రోత్ ఇన్ ద గోల్డ్. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు 1,05,000 రూపాయలు చూడడం పెద్ద విషయం కాదు. ఈ ఇయర్లో 1,00,000 పైయే చూస్తాం మన బంగారం రేటు. అదేవిధంగా సిల్వర్లో కూడా బిగ్ ఇంపాక్ట్ అండి. అసలు సిల్వర్ నోబడీ హెస్ ఎక్స్పెక్టెడ్. రీసెంట్గా వీ హవ్ సీన్ యాజ్ లో యాజ్ ప్రైసెస్ 82 రూపీస్. ఫ్రమ్ 82 రూపీస్ టు 1,03,000, 1,04,000 రూపీస్కి వచ్చేసింది పర్ కేజీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ చేంజ్ అండ్ సిల్వర్ కన్సెప్షన్ పెరుగుతుంది. సో సిల్వర్ పైన కూడా చాలా క్రేజ్ ఉంది. సో తప్పకుండా సిల్వర్ కూడా ఆల్సో వీ గోయింగ్ టు సీ ఎ బిగ్ బుల్ రన్. సో దాదాపు ఈ సంవత్సరంలో సిల్వర్ 1,15,000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి కొద్ది రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ అంటే చిన్న వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా కొంటూ ఉంటారు. మరి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారు? యా అండి. సో దీనికి కూడా మానేపల్లి జ్యువెలర్స్ ఏంటి అక్షయ తృతీయ వస్తుంది. సో ప్రతిసారి అక్షయ తృతీయకి వీ లాంచ్ సమ్ న్యూ కలెక్షన్. సో ప్రతి 3 years నుంచి చూస్తున్నాము కలెక్షన్లో వీఆర్ స్పెషల్లీ టేకింగ్ కేర్ ఇస్ వెయిట్, అంటే ప్రజలకు అందుబాటులో ఉండే వెయిట్లో క్రియేట్ చేయడం చేస్తున్నాం. సో ఈసారి అక్షయ తృతీయకి వీ హ్యాస్ లైట్ వెయిట్ గోల్డ్ కాయిన్స్ ఆల్సో రైట్ ఫ్రమ్ 1 gram గోల్డ్ కాయిన్. అంటే ఈవెన్ 1 gram కొనే వాళ్ళు కూడా దే కెన్ బై 1 gram గోల్డ్ కాయిన్ ఫర్ అక్షయ తృతీయ. దట్స్ ఇన్ 22 carat యాజ్ వెల్ యాజ్ ఇన్ 24 carat. అంటే చాయిస్ ఎందులో కావాలన్నా కొనుక్కోవచ్చు. అండ్ ద లైట్ వెయిట్ ద ఫ్యూజన్ జ్యువెలరీ వాట్స్ గోయింగ్ ఆన్ నౌ, నక్షి వర్క్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ, ద పొలికి వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. సో వీఆర్ మేకింగ్ ఇన్ లైటర్ వెయిట్స్. అండ్ రీసెంట్గా కూడా మీ అందరు వినే ఉంటారు, గవర్నమెంట్ హెస్ పర్మిటెడ్ ఈవెన్ 14 carat.
సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు 14 క్యారెట్ పర్మిట్ చేయడానికి? సో ప్రైస్ ఇస్ గోయింగ్ హై, సో కాస్ట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి, డ్యూరబిలిటీ ఉండాలి అంటే వీ హ్యావ్ టు గో విత్ ద క్యారెట్ ఇస్ లైక్ 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ అంటే బంగారంలో గట్టితనం ఉంటుంది తక్కువ తూకంలో చేసిన. అదే 22 క్యారెట్లో తక్కువ తూకంలో చేస్తే ఇట్స్ వెరీ సాఫ్ట్, అంటే తొందరగా ఇబ్బంది వస్తుంది, రాళ్ళు ఊడిపోవడం కానీ పెరిగిపోవడం కానీ విరిగిపోవడం. సో ఈ 18 క్యారెట్ 14 క్యారెట్ కూడా పర్మిట్ చేయడంతో ఈ డైమండ్ జ్యువెలరీ, పోలికి జ్యువెలరీ ఆల్సో నా 18 క్యారెట్ 14 క్యారెట్లో గుడ్ మూమెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి. సో పసిడి ప్రియులకైతే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో నేపల్లి జ్యువెలరీ షాపులో కూడా అక్షయ తృతీయ సందర్భంగా ఎన్నో ఆఫర్స్, బెనిఫిట్స్ సంబంధించి, అలాగే ఎవరైనా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కూడా ఇక్కడ కొనే వారికి ఎంతో అందుబాటు ధరలో కూడా ఎన్నో కలెక్షన్స్ కూడా తెప్పిస్తున్నామని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. సో గోపికృష్ణ గారు, సో ఇది ఇవాల్టి గోల్డ్ ప్రైసెస్ గురించి ఇన్ఫర్మేషన్.